ఎండలకి ఏ చెట్లు బతకవు. అందుకనే నేను ఇంట్లోనే విత్తనాలు పెట్టి ఇంట్లోనే పెంచుదామని ఫిక్స్ అయిపోయాను. ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అనమాట. బీరకాయ చెట్టు నీట్గా అల్లుకుంటూ వెళ్తుంది. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది విత్తనం వేసి. ఇది వచ్చి సోరకాయ బీరకాయ అన్నీ ఒకేసారి వేశాను. ఇది కొంచెం గ్రోత్ తక్కువ ఉంది, బట్ స్లోగా పెరుగుతుంది. ఇది టమాటా చెట్టు. ఇది వేసి చాలా మంత్స్ అవుతుంది అనమాట. లాస్ట్ వింటర్లో వేశాను అండ్ ఎండలకి ఎండిపోయి మళ్ళీ అలా అయిపోయింది. ఇదేంటో తెలుసా, కీరా దోస నుంచి తీసిన విత్తనాలని మొలకలు వచ్చాయని ఇందులో నాటాను. అది కూడా స్లోగా పెరుగుతుంది. ఇది రోజ్ చెట్టు ఎండిపోయింది, బయట ఎండలో ఎండిపోయింది, అందుకే లోపల తీసుకొచ్చి పెట్టాను. సేమ్ ఇవి కూడా బీరకాయ చెట్టే. సో బాల్కనీకి అటాచ్డ్గా పెట్టాను. గ్లాస్ నుంచి అయినా సన్లైట్ పడి పెరుగుతాయి అని చెప్పి. బయట ఉంటే మొత్తం ఎండిపోతున్నాయి. ఆ పక్క ఉన్నది కూడా సోరకాయ చెట్టే అనమాట. సో సోరకాయ బీరకాయ వేసా ప్రస్తుతానికి. కీరా దోస కూడా విత్తనాలు వేశాను. అది సెకండ్ బెడ్రూమ్లో ఉంది. ఇది వచ్చి హాల్లో పెట్టిన విత్తనాలు ఇవన్నీ. ఇది మనీ ప్లాంట్ ఇటు సైడ్ ఉన్నది. సో బెడ్రూమ్లో ఉన్న విత్తనాలు ఏమేమి వేసానో చూపిస్తాను. ఇది కూడా సేమ్ బీరకాయ, సోరకాయ, కీరా దోస వేసానని చెప్పాను కదా. ఇవి రెండు కూడా బీరకాయ. ఇవైతే చాలా బాగా అల్లుకుంటూ పోతాయి అండ్ మనం థ్రెడ్ కడితే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. మార్నింగ్ టైం గ్లాస్ నుంచి మంచి సన్లైట్ తగులుతుంది. సో గ్రోత్ అనే దగ్గర ప్రాబ్లం ఉండదు. సో ఇంట్లో వెజిటేబుల్స్ పండించాలని ఫిక్స్ అయిపోయి ఇలా వేశాను. సో నెక్స్ట్ అప్డేట్ కూడా నేను ఇంకో 1 మంత్ తర్వాత ఇస్తాను. ఇది వచ్చి మందారం చెట్టు అండ్ నెక్స్ట్ బటానీ చెట్లు అనమాట. అవి చాలా స్లోగా పెరుగుతున్నాయి. ఇవన్నీ ఒకేసారి వేసిన బఠానీ చెట్టు చాలా స్లో ఉంది. ఇది కూడా బీరకాయ. ఆ పక్కన ఉన్న 3 చెట్లు దోసకాయ, కీరా దోస చెట్లు అనమాట. చూడాలి అది ఎంతవరకు పెరుగుతాయి, ఉంటాయా ఉండవా అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.